హరే కృష్ణ. జీవితంలో మనకు భగవంతుడిపైన విశ్వాసము, నమ్మకము, శ్రద్ధ తప్పకుండా ఉండాలి, ఉండి తీరాలి. మనము చిన్నప్పటి నుంచి ఎన్నో నమ్ముతామండి, చూసినా చూడకపోయినా. మనం ఎప్పుడైతే జన్మిస్తామో అప్పుడు మన తల్లిదండ్రులు కూడా మనం గుర్తుపట్టాం. ఈ తల్లి తండ్రి అన్నీ కూడా నమ్ముతాము. సూర్యచంద్రులు మన కంటికి చిన్నగా కనిపిస్తాయి, అయినా సరే మనము చదువుకొని అవి చాలా పెద్దగా ఉంటాయని గ్రహిస్తాము, నమ్ముతాము. అదేవిధంగా మన జీవితంలో ప్రతిరోజు కూడా నమ్ముతాము, తెలియని వాళ్ళని కూడా నమ్ముతాము. ఎక్కడైనా ఆటో వెళ్తున్నారు, ఆటో డ్రైవర్ని నమ్ముతారు, బస్సు డ్రైవర్ని నమ్ముతారు. ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ట్రైన్ని కూడా మళ్ళీ నమ్ముతాము, మళ్ళీ ఎక్కుతాము. ఏరోప్లేన్లో కూడా ఎక్కుతాము, ఎన్ని క్రాష్ అయినా సరే. నమ్మకం అనేది మళ్ళీ మళ్ళీ మనం పెంచుకుంటాం. కానీ అదే నమ్మకం భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి డౌట్గా మిగిలిపోతుంది. అసలు భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు నాకేమి ఇచ్చాడు? భగవంతుడి పైన ప్రతిరోజు కూడా శ్రద్ధ అనేది పెరగాలి. ఉన్న శ్రద్ధ అనేది విశ్వాసం పెరగాలి. ఎందుకంటే ఈ శ్రద్ధ పెరగడం వల్ల భక్తిలో ముందుకెళ్తాము, భగవంతుడి ధామానికి, భగవంతుడి దగ్గరికి వెళ్తాము. లేదనుకోండి, అశ్రద్ధ దానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఎవరికైతే శ్రద్ధ అనేది ఉండదో భక్తిలో నా పైన, వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ సంసారానికి వచ్చి జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉంటారు అని చెప్తారు. ఒకసారి ఒక భక్తుడు పండర్పూర్కి వెళ్తాడండి. పండర్పూర్కి వెళ్ళేటప్పుడు వెటకారంగా ఇంకొకతను చూసేసి, ఏమయ్యా పండర్పూర్కి వెళ్తున్నావు, అక్కడ భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు రాతి బొమ్మ, ఆ రాతి బొమ్మ ఉన్న భగవంతుడు ఒక ఇటుకపై నిలబడ్డాడంట, అది నువ్వు నమ్ముతున్నావా అని అంటాడు. సరే వెళ్ళు వెళ్ళు అంటే అప్పుడు అతను అంటాడు, చూడండి, మన ఊర్లో రాత్రికి ఒక్క కుక్క మొరిగితే చాలు ఎన్నో కుక్కలు మొరుగుతాయి. ఏ దొంగను ఏ ఒక్క కుక్క చూసిందో అది మొరిగితే అది చూసిన విశ్వాసంతో మిగతా అన్ని కుక్కలు మొరుగుతున్నాయి కదా. మరి పండర్పూర్లో ఉన్న పాండురంగణ్ణి, ఆ విఠలేశ్వరుడిని నామదేవ్ మహారాజు, తుకారాం మహారాజు, ఏకనాథ్ మహారాజు, జ్ఞానేశ్వర్ మహారాజు వాళ్ళు స్వయంగా చూశారు, భగవంతుడితో మాట్లాడారు, భగవంతుడితో ఎన్నో లీలలు చేశారు, భగవంతుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేశారు. సో వాళ్ళందరూ చేశారు కదా, వాళ్ళపైన వాళ్ళు చెప్తున్న విశ్వాసంతో నేను వెళ్తున్నాను. కుక్కకు ఉన్న విశ్వాసంతో కుక్కలు మరుగుతున్నాయి, మనం అంతకంటే కూడా నమ్మకంగా ఉండమా అని అంటాడు. సో అది చూసి అతను మౌనంగా ఉండిపోతాడు. కాబట్టి భగవంతుడిపైన నమ్మకం అనేది ఖచ్చితంగా